టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు చంద్రాసనము. ఈ చంద్రాసనము మనము చైర్ సహాయంతో చేయబోతున్నాము. ఈ చంద్రాసనము మన లాటరల్ శరీర భాగాలపై బాగా పనిచేస్తుంది. ఈ యొక్క ఆసనం పేరు మనకు హఠయోగా నుంచి వస్తుంది. హఠయోగాలో కొన్ని ఆసనాల పేర్లు వేరేగా ఉంటాయి. అలానే మోడర్న్ యోగాలో ఉండే ఆసనాల పేర్లు కొద్దిగా వేరేగా ఉంటాయి. అష్టాంగ యోగాలో కొన్ని ఆసనాల పేరు వేరేగా ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క యోగా స్కూల్ వాళ్ళు కొన్ని ఆసనాలని వేరే వేరే పేర్లతో పిలుచుకుంటారు. ఇది మనము సామాన్యంగా అన్నిట్లో చూస్తున్నాము. మీరు కూరగాయలను కానీ వస్తువులను కానీ కూడా మన ఏరియాలో ఒక పేరు ఉండడము, వేరే ఏరియాలో వేరే పేరు ఉండడము చాలా సామాన్యం. ఈరోజు ఈ ఆసనము చాలా ఈజీ ఆసనము. దీనికి అంత కష్టపడాల్సిన ఏమీ లేదు. ఇది మన శరీర సైడ్ భాగాలపై బాగా ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ మనము వజ్రాసనంలో కొంత సమయం పాటు కూర్చొని ప్రాణాయామం చేయబోతున్నాము. కళ్ళని మూసుకొని మనము ప్రాణాయామం చేద్దాము. మనము శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ విధంగా చేతులని చెరువైపు తీసుకెళ్ళి శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేసి శ్వాసని వదిలేస్తూ చేతులని ఇలా కిందికి తీసుకొని రావాలి. అలా చేసి చేతులని కిందికి పెట్టేసేయండి. ఏమనిపించింది, ఎలా అనిపించింది అనే దానిపై చర్చించాలి. ఇలా చేతులని పైకి కిందికి చేయడం వలన మనము వీపులో పైన ఉన్న కండరాలు, ఛాతీలో ఉన్న కండరాలు బాగా యాక్టివేట్ అయిపోయాయి. ఇలా ఈ కండరాలు యాక్టివేట్ అవ్వడం వలన మనము ఇంకా ఎక్కువగా ఎనర్జీని గ్యాదర్ చేసినట్టు, ఈ యొక్క కండరాలు బాగా ఓపెన్ అవ్వడం వలన ఊపిరితిత్తులు బాగా శ్వాసని తీసుకోగలిగాయి. మళ్ళీ చేద్దాము. ఈ విధంగా కొంత సమయం పాటు శ్వాసని అబ్జర్వ్ చేసిన తర్వాత మళ్ళీ చేతులను పైకి కిందికి చేయవచ్చు. అలా చేసి కళ్ళని మూసివేసి ఇక్కడ అలానే ఉందాము. ఈ విధంగా కొంత సమయం పాటు మనకు ఎలా అనిపిస్తుందో గమనించాలి. గమనించి నెమ్మదిగా చేతులని ఇలా రబ్ చేసి కళ్ళపై పెట్టేసి దాని తర్వాత కళ్ళని ఓపెన్ చేద్దాము. సూక్ష్మ వ్యాయామం చేసే ముందు ఇలాంటి హీటింగ్ ప్రాణాయామం చేస్తే మంచిది. చైర్ని ఇలా పట్టుకొని ఈ విధంగా సైడ్కి బెండ్ అవ్వాలి. పైకి వచ్చేసేయండి. మళ్ళీ సైడ్కి బెండ్ అవుతాము. పైకి వచ్చేసేయండి. మళ్ళీ బెండ్ అవుతాము. పైకి వచ్చేసేయండి. ఇలా సైడ్ టు సైడ్ బెండ్ అవ్వండి. ఈసారి చైర్ని ఈ విధంగా పట్టుకొని కింది చేతిని ఇంకొంచెం కిందికి తీసుకెళ్ళాలి. ఇక్కడ శ్వాస నెమ్మదిగా తీసుకోవాలి. ఛాతీని బాగా ఎక్స్పాండ్ చేయండి. ఈ యొక్క ప్రాంతంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి.
అలా చేసి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. మన శరీర సైడ్ భాగంలో బాగా స్ట్రెచ్ తీవ్రంగా తెలిసి వచ్చింది. ఒకవేళ మీరు ఇక్కడ ఇంకా ఎక్కువ సమయం పాటు ఉన్నట్టు అయితే మీకు ఆ యొక్క స్ట్రెచ్ ఇంకా తీవ్రంగా తెలుస్తుంది. ఇక్కడ ఇలా బెండ్ అయినప్పుడు చంద్రుడు లాగా బెండ్ అవుతున్నాము కదా, అదే ఈ యొక్క ఆసనం పేరు చంద్రాసనము. ఈ యొక్క చైర్ని రెండో వైపు తీసుకెళ్ళి ఇదే లాటరల్ స్ట్రెచ్ని చేయబోతున్నాము. అయితే ఈ చంద్రాసనము కూర్చొని చేయము, నిలబడి చేస్తాము. ఈరోజు చేసే ఈ చంద్రాసనం మనము నిలబడి చేయబోతున్నాము. ముందుగా మనము ఈ విధంగా వార్మప్ చేద్దాము. కుడి చేతిని పైకి చేయండి, ఇలా సైడ్కి వెళ్ళి పైకి వచ్చేయండి, సైడ్కి వెళ్ళి పైకి వచ్చేసేయండి. పైకి వచ్చినప్పుడు శ్వాస తీసుకోవడము, వదిలేసినప్పుడు ఇలా కిందికి వెళ్ళేటప్పుడు ఇలా శ్వాసని వదిలేయాలి. అలా చేసి ఈసారి చైర్ని ఈ విధంగా పట్టుకోవాలి. కింది చేతిని సపోర్ట్ లేకుండా సైడ్ వైపు ఇలా తిరగండి. నెమ్మదిగా ఆసనం నుంచి వచ్చేయండి. నేను నా కాలుపై చేతిని పెట్టాను, మీరు ఇటువైపే చేతిని పెట్టి కూడా సపోర్ట్ తీయడానికి ప్రయత్నించవచ్చు. అలా మీ యొక్క కుడివైపు కూడా స్పైన్ని బాగా ఎక్స్టెండ్ చేయాలి. ఇలా చేయడం వలన మన సైడ్ భాగాలు బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. మన సైడ్ భాగాలలో ఉండే కండరము బాగా పొడవుగా అవుతుందన్నమాట. చిన్నపిల్లలు ఈ ఆసనం చేసినట్టు అయితే వాళ్ళ హైట్ కూడా ఈ ఆసనంతో పెరగవచ్చు. ఈ విధంగా ఆసనం చేసిన తర్వాత మనము కుడివైపు ఇలా ట్విస్ట్ అవుతున్నాము. ట్విస్ట్ అవడం వలన ఆ సైడ్ స్ట్రెచ్లో వచ్చిన కండరాలు ఇక్కడ కొద్దిగా రిలాక్స్ అయిపోతాయి. ఇలా కుడివైపు ట్విస్ట్ అయిపోండి. దాని తర్వాత ఎడమవైపు ట్విస్ట్ అయిపోయి ఎడమవైపు కూడా ఇదే విధంగా కొంత సమయం పాటు ఉండాలి. ఛాతిని తలని కాదు, పొట్టని నడుముని కదిలించడానికి ప్రయత్నించాలి. దాని తర్వాత నెమ్మదిగా సెంటర్కి వచ్చేసి కళ్ళని తెరవండి. ఇప్పుడు మనము ఈ విధంగా తాడాసనం నిలబడేసి, తాడాసనంలో మనము పాదాలని ఇలా దగ్గరగా పెట్టవచ్చు లేదా కొంచెం దూరంగా పెట్టవచ్చు. ఇలా ఎడమ చేతితో చైర్ని పట్టుకొని కుడి చేతిని పైకి చేద్దాము. చేసి ఇలా వంగాలి. ఇలా వంగినప్పుడు పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ సైడ్ వైపే వంగాలి. ఇలా వంగకూడదు, సైడ్ వైపు వంగాలి. ఆ వంగడము ఎక్కువ చేస్తూ ఉండాలి. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. ఈ యొక్క కుడి చేతిని చాలా ఎక్స్ట్రీమ్గా దూరం తీసుకెళ్ళాలి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఈ ఆసనం చేసినప్పుడు ఈ యొక్క భాగంలో ఎలాంటి స్ట్రెచ్ పడుతుందో గమనించాలి. ఈ సైడ్ భాగాలలోనే ఈ యొక్క ఆసనం పనిచేస్తుంది. రెండో వైపు కూడా ఇదే విధంగా మనము చైర్ని పెట్టేసి నిలబడుతూ చేతిని ఇలా అనేసి వీపుని సూటిగా చేస్తూ నెమ్మదిగా లాటరల్ వైపు బెండ్ అవ్వండి. రెండు పాదాలని కిందికి ప్రెస్ చేస్తూ నెమ్మదిగా పైకి రావాలి. ఈ ఆసనం చేసేటప్పుడు చొక్కా కంపల్సరిగా పైకి వచ్చేస్తుంది. ఎందుకు? అంత బాగా ఎక్కువగా మనము స్ట్రెచ్ చేస్తున్నాం కాబట్టి. ఈ యొక్క సైడ్ భాగాలలో చాలా తీవ్రంగా స్ట్రెచ్ పడేలాగా చూసి దాని తర్వాత మనము రిలాక్స్ అయిపోవచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అయిపోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే.
ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు చంద్రాసనము. చంద్రాసనము నెలవంక చంద్రుడిలాగా సైడ్ భాగంలో వంగడాన్ని అంటాము. మనము ఈ యొక్క ఆసనము స్టాండింగ్లో చేయబోతున్నాము. ఈ ఆసనంలో మనము చైర్ని ఉపయోగించబోతున్నాము. ముందుగా మనము ప్రాణాయామం చేసి దాని తర్వాత ఈ ఆసనం చేద్దాము. చేతులని ఇలా తీసుకెళ్ళండి. శ్వాస తీసుకునేటప్పుడు చేతులను పైకి చేయడము, శ్వాసను వదిలేసేటప్పుడు చేతులని ఇలా క్లోజ్ చేసి కిందికి తీసుకొని రావాలి. ఇలా మనము భస్త్రికా ప్రాణాయామం చేద్దాము. ఇన్హేల్, ఎక్స్హేల్. చేతులు పైకి తీసుకెళ్ళినప్పుడు ఇన్హేల్, చేతులు కిందికి తీసుకొచ్చినప్పుడు ఎక్స్హేల్ చేస్తూ ఇలా 30 నుంచి 40 సార్లు చేద్దాము. ఇన్హలేషన్, ఎక్సలేషన్ రెండిటిపై మనము సమానంగా ఫోకస్ చేయాలి. అదే భస్త్రికా ప్రాణాయామం. భస్త్రికా ప్రాణాయామం ఈ విధంగా చేయడం వలన మన శరీర పైభాగంలో ఉండే అన్ని కండరాలు, ఛాతీలో ఉండే కండరాలు, భుజంలో ఉండే కండరాలు కూడా ఓపెన్ అయిపోతాయి. కొంత సమయం పాటు రిలాక్స్ అవ్వండి. దాని తర్వాత ఈ యొక్క ప్రాణాయామం మనము 2వ రౌండ్ మళ్ళీ చేద్దాము. ఇలా చేసిన తర్వాత రిలాక్స్ అయిపోండి. కావాలంటే భుజాలని ఇలా గుండ్రంగా తిప్పవచ్చు. రివర్స్గా కూడా తిప్పండి. మెడలో ఎటువంటి సమస్య లేకుండా చూసుకోవాలి, ఇన్కన్వీనియన్స్ లేకుండా చూసుకోవాలి. ఇలా చేసిన తర్వాత నెమ్మదిగా చేతిని ఇలా పెట్టేసి ఒక చేతిని తీసుకెళ్ళి స్ట్రెచ్ చేద్దాము. ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు అలా స్ట్రెచ్ అవుతూ కొంచెం కిందికి వచ్చేసి పైకి వచ్చేయండి. చైర్ని కొద్దిగా దగ్గరికి లాగండి. అలా లాగి ఇప్పుడు చైర్ని పట్టుకొని ఇదే వార్మప్ చేద్దాము. ఇలా సైడ్కి వెళ్ళినప్పుడు ఆ పైనున్న చేయితో చైర్ పై రాడ్ని పట్టుకోవాలి. పట్టుకొని ఇక్కడ తలని కిందికి రాకుండా తలని పైకి చేయాలి. పృష్ఠభాగాలు 2 భూమిపైనే ప్రెస్ చేస్తూ చైర్ని ఇంకొంచెం పైకి తీసుకెళ్లేలాగా చూడాలి. చేతిని చైర్ కంటే ఇంకొంచెం పైకి తీసుకెళ్లేలాగా చూడాలి. ఇక్కడ మన రిబ్కేజ్ దగ్గర నుంచి బెండ్ అవ్వకుండా బాడీని మొత్తం కుడివైపు ఎక్స్టెండ్ చేస్తున్నాము. ఎడమవైపు చాలా తీవ్రంగా స్ట్రెచ్ వస్తుంది, ముఖ్యంగా ఈ నడుము సైడ్ భాగంలో. అక్కడ ఉండే ఫ్యాట్పై ఈ యొక్క ఆసనం బాగా ప్రభావం చూపిస్తుంది. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసేయండి. మళ్ళీ ఇదే సైడ్, ఇదే వర్షన్, ఇదే ఆసనం చేద్దాము. కావాలంటే ఆ చేతిని కొంచెం చైర్ వెనకాల భాగం వైపు తీసుకెళ్ళవచ్చు. ఇలా ఎప్పుడైతే చేతిని మనము తల వెనకాల భాగం వైపు తీసుకెళ్తామో అప్పుడు ఆ స్ట్రెచ్ ఇంకా బాగా పడుతుంది. ఇక్కడ మనము ఎడమ పృష్ఠ భాగాన్ని కిందికి బాగా ప్రెస్ చేయాలి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఇప్పుడు చైర్ని మనము 2 వైపు తీసుకెళ్దాము. ఇదే స్ట్రెచ్ని మనము 2వ వైపు చేద్దాము. నార్మల్గా కూర్చోండి. కుడి చేతిని పైకి పెట్టేసి సైడ్ భాగంలో బెండ్ అవ్వాలి. కొన్నిసార్లు ఈ విధంగా సైడ్ బెండ్ అయ్యి పైకి వచ్చేసి ఈసారి మనము చైర్ పై రాడ్ని పట్టుకోవడానికి ప్రయత్నించాలి. తల వెనకాల భాగానికి కొంచెం తీసుకెళ్ళండి. ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు ఆ నడుము సైడ్ భాగాలపై చాలా ఇంటెన్స్గా స్ట్రెచ్ పడుతుంది.
ఈ ఆసనం చేసిన రోజు ఆ రోజు కంటే నెక్స్ట్ డే మనకు అటువైపు ఆసనం చేశామని తొందరగా తెలిసి వస్తుంది. పైకి వచ్చేసేయండి. ఇప్పుడు మనము మోకాలపై మార్జరీ ఆసనం చేసి దాని తర్వాత లేచి నిలబడతాము. మార్జరీ ఆసనం చేద్దాము. వీపుని ఆర్చ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేస్తూ ఈ విధంగా మనము మార్జరీ ఆసనం చేద్దాము. కొన్నిసార్లు ఈ విధంగా చేయండి. శ్వాస తీసుకుంటూ వీపుని ఆర్చ్ చేయడము, శ్వాసను వదిలేస్తూ వీపుని రౌండ్ చేయడము. దాని తర్వాత లేచి మనము పైకి వచ్చేసి నిలబడాలి. ఇప్పుడు మనము తాడాసనంలో నిలబడాలి. తాడాసనంలో పాదాలని పురాతన కాలంలో ఒక దగ్గర పెట్టేవాళ్ళు. అలా పెట్టకుండా కొంచెం దూరం తెచ్చి పెట్టేద్దాము. అలా పెట్టి 2 పాదాలని గట్టిగా మ్యాట్పై ప్రెస్ చేస్తూ కాళ్ళ వేళ్ళని మనం పైకి చేయవచ్చు. అయితే తాడాసనంలో పృష్ఠభాగాలని తొడలని స్క్వీజ్ చేస్తూ ముందు వైపు చూడాలి. ఇప్పుడు మనము ఎడమ చేతిని పైకి చేద్దాము. అలా పైకి చేసి కుడి చేతితో చైర్ని పట్టుకోవాలి. అలా సైడ్ భాగంలో బెండ్ అవ్వాలి. అయితే ఇక్కడ చాలా ఈజీగా ఉండే ఈ ఆసనంలో చాలా తప్పులని మనం చేస్తాము. ఏంటి ఆ తప్పులు? తలని ఆ విధంగా కిందికి వాల్చడము. తలని ఆ విధంగా కిందికి వాల్చకుండా కొంచెం పైకి చేయండి. ఇక్కడ మనము ఒక సైడ్ భాగంలో కుడివైపు పడకుండా కుడి పొట్ట భాగాన్ని లోపటికి బిగిస్తూ ఆ ఎడమ చేతిని ఇంకా పైకి తీసుకెళ్ళాలి. సైడ్కి తీసుకెళ్ళకండి, పైకి తీసుకెళ్ళండి. 2 పాదాలని గట్టిగా మ్యాట్పై ప్రెస్ చేయాలి. ఆ యొక్క కుడి భాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ శ్వాసని బాగా తీసుకోవాలి. శ్వాసని ఎప్పుడు ఆపకూడదు. శ్వాసని ఇక్కడ ఆపినట్టు అయితే మనకు కండరాలు పట్టేసి అవి వదలవు. నెమ్మదిగా బయటికి వచ్చేయండి. కింద ఒకవైపు పడిపోతున్నట్టుగా కాకుండా పైకి లేస్తున్నట్టుగా, ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా ఈ ఆసనం చేయాలి. మళ్ళీ చేద్దాము. ఆ కుడి మోచేతిని స్ట్రైట్గా పెట్టకుండా కొంచెం బెండ్ చేయండి. దాంతో ఈ యొక్క ఆసనం స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుంది. తొడలని, గ్లూట్స్ని స్క్వీజ్ చేస్తూ పాదాలని కింద ప్రెస్ చేస్తూ ఉండండి. నెమ్మదిగా సెంటర్కి వచ్చేసి మనము చైర్ని మార్చుదాము. చూసారు కదండి, ఈ ఆసనం పేరు చంద్రాసనం. ఈ ఆసనాన్ని మనం చైర్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వల్ల నడుం కండరాలకు చాలా మంచిది. స్పెషల్గా శరీర సైడ్ భాగంలో ఉన్న కండరాలపై మంచి ప్రభావం పడుతుంది. సైడ్ భాగంలో ఉన్న కొవ్వు కరిగి బాగా టోన్ అవుతాయి. అలాగే కాళ్ళ కండరాలకు, చేతుల కండరాలకు, భుజాల కండరాలకు కూడా ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇదే ఆసనాన్ని రెండో వైపు చేద్దాము. కుడి చేతిని పైకి చేస్తూ ఎడమ చేతితో చైర్ని పట్టుకొని సైడ్కి బెండ్ అవ్వండి. హస్తాల్లో ఉండే వేళ్ళని కొంచెం దూరం చేయండి. దూరం చేస్తూ సైడ్కి బెండ్ అవ్వాలి. శ్వాస తీసుకొని సెంటర్కి వచ్చేసి శ్వాసని వదిలేస్తూ సైడ్కి వెళ్ళాలి. ఇలా సైడ్ భాగంలో ఉన్నప్పుడు పొట్ట కండరాలని బాగా బిగించండి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. ఇలా కౌంటర్ చేయడం వలన చేతుల కండరాలు, భుజాల కండరాలు, నడుం భాగంలోని కండరాలు బాగా స్ట్రెచ్ అయ్యి రిలాక్స్ అయిపోతాయి. మరి ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మనము శ్వాస కంపల్సరిగా తీసుకుంటూ వదులుతూ ఉండాలి. ఒకవేళ మీరు శ్వాసని ఆపేసి ఇటు తిరిగి ఈ ఆసనం చేసినట్టయితే ఆసనంతో వచ్చే లాభం మనకు లభించదు. అయితే శ్వాసపై మనము గతిని, మన ధ్యానాన్ని కేంద్రీకరించకుండా ఆసనం చేసినట్టయితే ఈ యొక్క సైడ్ భాగాలలో ఉండే కండరాలు పట్టేస్తాయి. అలా పట్టేసినప్పుడు అవి వదలడానికి
కొన్ని రోజులు కూడా పట్టవచ్చు, కొన్ని గంటలు కూడా పట్టవచ్చు. కాబట్టి మీరు శ్వాసని బాగా తీసుకొని లాటరల్స్ని స్ట్రెచ్ చేయండి. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో చంద్రాసనం. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.